మరి ఇలాగనే ఉంటుంది వాతావరణం. అంటే నీవు నేర్పిన విద్యే కదా నీరదీక్ష అని జగన్మోహన్ రెడ్డి గారికి ఇది మరి ఆపాదించకపోవడం కాబట్టి కాదంటారా? అందుకని అందుకని రాజకీయ పార్టీలు పెట్టిన అధినాయకులు రాజకీయాలను కూడా ప్రక్షాళన చేయండి. మీరు రాష్ట్రాల ప్రక్షాళన చేయడం దేవుడు ఎరుగు. అసలు మీ పార్టీలను నిపుణులతో గడగండి. ఇప్పటికీ తప్పు చేస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, క్రమశిక్షణ చర్యలు ఏం లేవు, సర్దుకుపోతున్నారు. రైట్. ఇప్పుడేం తప్పులు చేయట్లేదా ఏ ఎమ్మెల్యే కూడా, ఏ ఎంపీ కూడా? ఎక్కడుంది అక్కడ చర్యలు అనేది? ఆ విధంగా ఒక ప్రక్షాళన చర్యలు తీసుకొని పార్టీలను కూడా ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అప్పుడు ఈ నాయకులు ఆగుతారు, లేకపోతే డబ్బున్న ప్రకారంగానే నడుస్తారు. చెప్పండి రామ్మోహన్ గారు. ఇప్పుడు అదే బాలపడక అర్థంటే ఎవరు నేర్పింది విద్య అంటే అంతకుముందు 60,000 మంది వైసీపీ ఎమ్మెల్యే 23 మంది తీసుకుంది మళ్ళీ తెలుగుదేశం. నేను ఏమంటున్నాను సార్, వీళ్ళు నైతికత లేదు ఇద్దరికి, ఏ పార్టీకి లేదంటున్నాను. 23 మంది తీసుకున్నారు కదా, 69 మంది గెలిస్తే ఏం అవసరం వచ్చి అధికారంలో ఉన్నారు కదా, 101 సీట్లు వచ్చినాయి కదా తెలుగుదేశానికి అన్నాడు, 5 సీట్లు బీజేపీకి వచ్చినాయి కదా, జనసేన పోటీ చేయలేప్పుడు లేదు. కనుక నేనేమంటాను, ఫిరాయింపులకు ఆద్యులు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటిదాకా అన్ని పార్టీలు అంటున్నాను. అందుకని ఇక్కడ సమస్య లేదు సార్, అందరూ తిలా పాపం తలా పిడికడు. ఇవాళ ఒక్కటే అంటున్నాం, అధికారం పోగానేనేమో వీళ్ళు అటు పోతున్నారు కదా, తీసుకుంటున్నారు కదా వీళ్ళు అధికారం పోగానే మళ్ళీ అటుపోతారు కదా వీళ్ళందరూ అని నేను అంటున్నాను. అది గమనించాలి. లేకపోతే అధికారం. మళ్ళీ వస్తాం మీ దగ్గర. వేణుగోపాల్ గారు ప్లీజ్, ఏదో చెప్తున్నారు, మీ వాయిస్ వినబడుతుంది అప్పుడు ప్లీజ్. ఇప్పుడు వినబడుతుంది కదా? ఎస్, క్లియర్గా ఉంది, చెప్పండి. లక్ష్మణాథ్ గారు, రామ్మోహన్ గారు అయితేనేమి, అదేవిధంగా బాలకోటయ్య గారు అయితేనేమి, నేను 2014 నుంచి టీవీ డిబేట్లో చూస్తున్నాను. వీళ్ళకి నా పరిస్థితి కూడా తెలుసు. నేను చెప్పడం ఏమనంటే 27 సంవత్సరాలు నేను ఒకే పార్టీలో, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతోనే పార్టీ, వైఎస్ఆర్ పార్టీలో వచ్చిన వ్యక్తిని నేను ఇప్పుడు పార్టీ మారాను. ఇప్పుడు ఎందుకు మారాల్సింది వచ్చింది? ఇక్కడ 2 రకాలు ఉంటారు పార్టీ మారడానికి. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో, వాళ్ళ ఉనికిని చాటుకోవడానికో ఒక టైప్ అయితే, రాజశేఖర రెడ్డి కొడుకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఏదైతే దూరం లేదు, ఆత్మాభిమానం సంపూర్ణ ఉండలేదని ఏ విధంగా బయట వచ్చారో అదే విధంగా మేము ఇప్పుడు బయట రావడం జరిగింది. ఆయనకి జరిగితే మాత్రం అవమానం, మాకు జరిగితే మాత్రం అవమానం కాదు. నేను రోజుకు 4-5 డిబేట్లో పాల్గొంటా ఉంటే మమ్మల్ని గుర్తించలేదు. మమ్మల్ని గుర్తించకుండా, మేము చెప్పే సూచన సలహాలు తీసుకోకుండా ఏది పడితే అది వాళ్ళ అన్పార్లమెంట్ వాడుతూ వచ్చారు. ఏదైతే నాయకులు ఉన్నారు, రోజా లాంటి వాళ్ళు, నాని లాంటి కోడలు, నాని లాంటి వాళ్ళు, వంశీ లాంటి వ్యక్తులు అన్పార్లమెంట్ వాడుతూ వచ్చారు. అదే విధంగా బీజేపీకి, తెలుగుదేశంకి, జనసేన పార్టీ కలవకుండా చేసే ప్రయత్నం చేశారే కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ 151 సీట్లకు 11 సీట్లకు దిగిపోతా ఉందని గుర్తించలేకపోయారు. మేము పదే చెప్తున్నాం, ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు అధికారం లేదనో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరం ఎక్కించడానికి కాలేదు. ఈ రోజు 2019లో అంత మెజార్టీతో ఇచ్చిన ప్రజలు 2024లో ఎందుకు లేకపోయినారు? అది మనం గుర్తించాలి. ప్రజలు ఒకరికి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపడితేనే కదా 11 సీట్లు ఇచ్చారు. మరి 11 సీట్లు ఇచ్చినప్పుడు కూడా ఇంకా తెలుసుకోకుండా మళ్ళీ వాళ్ళు 3 పార్టీలు కలవకూడదు, వాళ్ళని వ్యతిరేకించాలి, మనం ఏమి చేసినా చెల్లిపోతుంది అని మాట్లాడుకుంటా ఉంటే విశ్వసనీయత యాడ్ నుంచి ఉంటుంది. ప్రజలు ఏ విధంగా గౌరవిస్తారు? వీళ్ళు 11 సీట్లకు దిగజారినా కూడా వీళ్ళకి ఇంకా అనగలేదు. వీళ్ళు ఇదే విధంగా మద్దతు పడుతున్నారు పార్టీకి అని చెప్పి మా మొక్కను ఉంటారు. ఎందుకంటే ప్రజలకి టీవీలకు వచ్చి మేము చెప్తా ఉంటాం, జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాలుగా నేను సంక్రాంతికి వస్తా, నేను ఉగాదికి వస్తా, నేను దీపావళికి వస్తా అన్నాడు. ప్రజల్లో రచ్చబండ కార్యక్రమం ఒక్కసారైనా వచ్చాడా? విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు ఆ కోటరీని దాటుకుని రాలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కోటరీ తీసుకొని పోతేనే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోగలుగుతాడు. ఈ భక్తులు లేదే భగవంతుడు దర్శనమిచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే వచ్చేసాం. మేము 5 సంవత్సరాలకు ఒకలాగా సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి జనసేన, వైఎస్ఆర్ పార్టీ ఇట్లా మారలా. 27 సంవత్సరాలు వాళ్ళతోనే ప్రయాణం చేస్తాం. మాకు ఒక విశ్వనీతి ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు జనసేనలోకి రావడానికి కారణం ఏంటి? జనసేన పార్టీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? జనసేన పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి? సార్ ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ కూడా మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? బొత్స సత్యనారాయణ వస్తాడు, త్రిమూర్తులు వస్తారు,
ఆయన పెద్ద రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తారు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీలో ప్రజల్లో ఏం జరుగుతా ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతా ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియనివ్వరు. వీళ్ళకి చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు వింటారు. కాబట్టి అందరూ వచ్చేస్తారు. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేసినప్పుడు ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి తాత గారి నుంచి, రాజశేఖర రెడ్డి గారి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఉన్న విజయసాయి రెడ్డి గారికే తిక్కలే, ఆయనకే గౌరవంలే. ఆ ఒక్కొక్క స్టెప్ దిగుతా వచ్చాడు. ఆయన ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా ఉండేవాళ్ళు, ఆయన పోయిన లేని పోని ఆయన పెంచుకుంటూ ఒక్కొక్క స్టెప్ దిగదాటేశారు. గౌరవం చేత గౌరవం లేని చోట మేము ఉండలేనని చెప్పి వచ్చాడు ఆయన. ఆయన అనిపించిన పదవులు కాదు, ఆయనకు ఉన్న పగ్గాలు కాదు. అలాంటి దాన్ని అధికారం వచ్చిన 3.5 సంవత్సరాలుగా ఆయనకు పెట్టిన అంతా ఇంత కాదు, ఆయనే స్వచ్ఛందంగా వచ్చి మీడియా ముందు చెప్పడం జరిగింది. అలాంటి అవమానాలు మేము కూడా పడ్డాం. అదెందుకు ఇప్పుడు డిమ్యూట్ అతనే చెప్తున్నాడు, నాకు కనీసం కార్పొరేటర్ టికెట్ కూడా ఇవ్వలేదని చెప్పి, నేను ₹1 కోటి దాకొస్తున్నానని. అలాంటి గౌరవం చోట ఉండాలా? అలాంటి విలువల చోట్ల ఏంటో ఉండాలా? వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. అదే లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వ్యక్తి చెప్తున్నాడు, నేను ₹1 కోటి దాబోస్తున్నాను, అదే విధంగా నాకు పదవులు లేకపోయినా నేను ఆడే పడున్నాను, నాకు గౌరవం లేకపోయినా నేను ఆడే ఉన్నాను అంటే అది ఆయన విద్యుత్ వదిలేస్తున్నాం. ఆయనలాగా అందరం ఉండలేం కదా. రైట్ రైట్ మధుకర్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు బాగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి దగ్గరగా చూసి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలా మాట్లాడుతున్నారు.